Welcome to our channel. Welcome to day 5. 6,000 plus previous questions అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సోషల్, సైన్స్ అండ్ జీకే నుండి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ఎస్ఐ, కానిస్టేబుల్, ఏఎల్పి టెక్నీషియన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ప్రతిదీ ఫాలో అవ్వడానికైతే ప్రయత్నం చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే అదర్ క్లాసెస్ కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పాలిటీ అమేజింగ్గా ప్రిపేర్ చేసాం, జీకే చేసాం, కంప్యూటర్ కోర్స్ ఉంది. అదర్వి కూడా 1 by 1 అవుతూ ఉన్నాయి. కొంచెం అదర్ వర్క్స్ వల్ల చాలా డిలే అవుతూ ఉంది. బట్ నాకు వీలుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఓకే, రైట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం 76 to 100 వరకు నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో 101 to 125 వరకు నేర్చుకుందాం. ఋగ్వేదంలో అత్యంత పవిత్రమైన నది, హిందూ ధర్మశాస్త్ర రచయితగా ఎవరు పరిగణించబడ్డారు? సరస్వతి మను. సరస్వతి మను. బుద్ధుడు ఏ ప్రదేశంలో మరణించాడు? కుషినగర్. ఈ కుషినగర్ అనే ప్రదేశంలో మరణించడం జరిగింది. ఎవరి పాలనలో బుద్ధుడు మరియు మహావీరుడు తమ ప్రసంగాలను బోధించాడు? బింబిసార కాలంలో ప్రసంగించడం జరిగింది. గౌతమ బుద్ధుడు పరినిర్వాణం ఎక్కడ పొందాడు? పరినిర్వాణం అంటే మనం ఇప్పుడు మరణించిన తర్వాత మనం ఇంకోటి అనుకుంటాం కదా, అదే అన్నట్టు, ఇంకో దగ్గరికి వెళ్ళడం అన్నట్టు, అదే పరినిర్వాణం. కుషినగర్. గౌతమ బుద్ధుడు తన మొదటి ధర్మచక్ర ప్రవర్తనని ఏ ప్రదేశంలో ఇచ్చాడు? సారనాథ్. మహావీరుడు ఎక్కడ జన్మించాడు? కుంద్గ్రామ్, వైశాలి. వైశాలి అంటే మనం అక్కడ పర్టికులర్గా కుంద్గ్రామ్. 3 ఆభరణాలు, త్రిరత్న, సమ్యక్ దర్శన, సరైన విశ్వాసం అంట, సమ్యక్ జ్ఞాన, సరైన జ్ఞానము, మరియు సమ్యక్ చరిత్ర, సరైన ప్రవర్తన. 3 ఆభరణాలు ఇవి: సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన ప్రవర్తనగా అర్థం చేసుకోబడిన సూత్రానికి సంబంధించి జైన మతం తెలియజేస్తుంది. అజీవక ఒక విభిన్నమైన విభాగం. అజీవక శాఖ అనేది మనకి బుద్ధినికి సమకాలీనమైనది. నాగార్జున ఎవరు? ఈయన ఒక బౌద్ధ తత్వవేత్త. జైన మతానికి 5వ సూత్రాన్ని ఎవరు జోడించారు? మహావీరుడు ఆ 4 ఏవైతే ఉన్నాయో ఆ 4టికి బ్రహ్మచార్యాన్ని జోడించాడు. దేన్ని జోడించాడు? బ్రహ్మచార్యాన్ని మహావీరుడు జోడించాడు. పార్శ్వనాథుని సూత్రాలు ఆ 4 గనక చూస్తే అహింస, సత్య, ఔచర్య మరియు అపరిగ్రహ. సో వీటికి బ్రహ్మచార్యాన్ని జోడించడం జరిగింది. చందౌలి జనపదలోని మల్హర్ పురాతన ప్రదేశం ఎందుకు ప్రసిద్ధిగాంచినది కనుక చూస్తే ఇక్కడ బుద్ధ స్థాపాల అవశేషాలను అందించింది. సువర్ణ ప్రభాస్ సూత్రం దేనితో అనుబంధించబడినది? శైవ మతాంతో. 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు ఎక్కడ జన్మించాడు? 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు బెనారస్లో జన్మించాడు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో జైన మతాన్ని ఎవరు ఆదరించారు? కళింగరాజు కరవేల. ఎవరు? కళింగరాజు. చర్యపై విశ్వాసము, ఆత్మను శరీరంగా మార్చడము మరియు మోక్షము పొందడంపై ఎవరికి నమ్మకం ఉంది? గౌతమ బుద్ధునికి. ఆనంద్ బుద్ధునికి ఇష్టమైన శిష్యుడు. అతను ఆనంద్ అనే అతను బుద్ధునికి ఇష్టమైన శిష్యుడు. అతను ఎక్కడివాడు? లిచ్చావి వాడు. ఏ మతంలో బాల్ మరియు బాగ్ వంటి పదాలు భూమి, రెవెన్యూ సందర్భంలో ఉపయోగించబడ్డాయి? ఈ బాల్ మరియు బాగ్ అనే వర్డ్స్ బౌద్ధ మతం.
జైన తీర్థంకరులలో చివరి వ్యక్తి ఎవరు? జైన తీర్థంకరులలో చివరివాడు మహావీరుడు, మొదటివాడు ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సంపూర్ణ జ్ఞానం కోసం జైన మతంలో ఏ పదాన్ని ఉపయోగించారు? పరిపూర్ణమైన జ్ఞానం కోసం దీన్ని ఉపయోగించారు కైవల్య అనే పదము. బౌద్ధ మతములోని మహాయన మరియు హీనాయన విభాగాల మధ్య ప్రాథమిక వ్యత్యాసము ఏమిటి? దేవుడు మరియు దేవతలను పూజించడమే. సాంచి ఏ మతానికి చెందిన శిల్పకళను ప్రతిబింబిస్తుంది? బౌద్ధ మతం. జైన మతం యొక్క ప్రాథమిక అంశం ఏది? అహింస. తీర్థంకర అనే పదం ఏ మతంతో ముడిపడింది? తీర్థంకరులు ఇట్లాంటివన్నీ కూడా మనకి జైన మతానికి సంబంధించినవి. బౌద్ధ మతము మరియు జైన మతము రెండు విశ్వసించేవి కర్మ మరియు పునర్జన్మ. అంటే చేసిన దానివల్లనే మనకి మంచి చెడు అనేది కర్మ, పునర్జన్మ సూత్రాలు నిజమైనవని వీళ్ళు విశ్వసించేవారు. బుద్ధుడు తన మరణానికి ముందు బౌద్ధ సంఘానికి నాయకత్వం వహించడానికి ఎవరిని ప్రతిపాదించాడు? మహాకసప. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్న 25 క్వశ్చన్స్. ప్రాపర్గా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనం రెగ్యులర్గా అంటే మల్టిపుల్ టైం అడుగుతున్న క్వశ్చన్స్కి సంబంధించి అవి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అవి కూడా మనం త్వరలోనే చూద్దాం. కొద్దిగా టైం పడుతుంది, బట్ చూద్దాం అవి కూడా. సో ఇవి మీకు మరి ఒక 1 వీక్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో యాప్లో ఉంటుంది. మీరు చదువుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ.